Our hearts beat to the city streets. We began to feel the fire. హలో వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ డే ఇన్ మై లైఫ్. సో మార్నింగ్ లేవగానే ఇలా మొక్కల్ని చూడడం నాకు చాలా మంచి హ్యాబిట్ అయిపోయింది. సో శంఖ పుష్పాలు, అలాగే బ్రహ్మకమలాలు, మొగ్గులు అంటే అక్కడక్కడ బర్డ్స్ ఉన్నాయి. ఆహ్, పూలవ్వాలి. కాకపోతే కోతులు చాలా వచ్చి తినేయడం అదంతా చేస్తా ఉన్నాయి. బట్ ఇలా చూస్తే ఏదో ఒక హ్యాపీనెస్, నేను కష్టపడి పెంచాను కదా! అండ్ నేనెప్పుడు ప్లాంట్స్‌లో ఫ్లవర్స్‌ని ప్లక్ చేయలేను. నాకది నచ్చదు కూడా. బట్ ఇలా చూసుకోవడం మాత్రం చాలా అంటే చాలా హ్యాపీనెస్. అండ్ ఇక్కడ రిషి అయితే రూమ్‌లోని ఇంకా లేచొచ్చి మళ్ళీ హాల్‌లో పడుకున్నాడు. అండ్ ఈరోజు రిషి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ గ్రేడ్ 4థ్‌కి వెళ్తున్నాడన్నమాట. అండ్ ఏంటంటే నాకొక హ్యాపీనెస్ ఎవ్రీ ఇయర్ ఒక క్లాస్ పెరుగుతూ ఉంటే దాని గురించి నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ ఆ మెమోరీని క్యాప్చర్ చేసుకోవడం నాకు అలవాటయిపోయింది. అండ్ రిషికి ఇక్కడ ఎర్లీగా లేపేస్తున్నా. ఈ ఇయర్ అయితే నేను కరాటీకి పంపియడం లేదు. సో, కొంచెం స్ట్రెయిన్‌గా ఫీల్ అవుతున్నాడు. దాని గురించి కరాటీకయితే సెండ్ చేయడం లేదు. రిషి కూడా ఫ్రెష్ అప్ అయ్యేసొచ్చేసి రిషికి ఎర్లీ మార్నింగ్ వార్మ్ వాటర్ ఇస్తాం. మెయిన్ రీజన్ ఏంటంటే మన బాడీ క్లీన్ అవుతుంది. టాక్సిన్స్ అంతా రిమూవ్ అవుతాయి అని అంతేని. అండ్ ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి నేను ఎవ్రీ డే అలవాటు చేసింది పేపర్ చదవడం. సో, ఎవ్రీ డే హెడ్‌లైన్స్ మాత్రమే పేపర్ చదవడానికి అలవాటు చేసేసాను. సో దట్ ఒక నాలెడ్జ్ పెరుగుతుంది అని. అండ్ కన్నడ స్పష్టంగా చదవగలడు అనే రీజన్. ఈ లోపల నేను బ్రేక్‌ఫాస్ట్‌కి కిచిడి, మిల్లెట్స్ కిచిడి అండ్ లంచ్‌కైతే లెమన్ రైస్ చేసేస్తున్నాను. సింపుల్‌గా చేసేస్తాను. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. అండ్ ఇక్కడ నేను కుకింగ్ చేసే లోపల రిషిని ఫ్రెష్ అప్ అయ్యి అంటే బాత్ చేసి రమ్మని చెప్పాను. అండ్ కుకింగ్ చేస్తూనే రిషికి కావాల్సిన కొన్ని ఎసెన్షియల్స్ నీడ్స్ ఏముంటాయో అవన్నీ అరేంజ్ చేసేస్తున్నా. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కదా! సో, ఎలా ఉన్నా యూనిఫార్మ్ లేదు కాబట్టి కలర్ డ్రెస్ పెట్టేస్తున్నా ఇక్కడ. ఇదైతే నేను ఇష్టపడి తీసుకున్నాను. రిషికి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ 4థ్ గ్రేడ్‌లకి వెళ్ళేటప్పుడు ఇదే డ్రెస్సే వేయాలని ఇష్టపడి తీసుకున్నా. అండ్ రిషి రెడీ అయ్యే లోపల ఇక్కడ లంచ్ కూడా రెడీ అయిపోయింది. అండ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను. ఈ బాక్స్‌లో వేసా. బట్ ఎందుకో రిషికి బాక్స్ నచ్చలేదని మళ్ళీ షిఫ్ట్ చేశాను. ఈ లోపల కిచిడి కూడా రెడీ అయింది. అండ్ నేను కిచిడి అంతాను లాస్ట్ కొత్తిమీర అలా వేసి రెడీ చేసే లోపల రిషి ఇక్కడ దీపం పెట్టేస్తున్నాడు. నౌఎడేస్ ఏంటంటే నేను దీపం పెట్టలేకపోతే రిషినే దీపం పెట్టేస్తాడు. ఒక మంచి సైన్ అది. మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఇలా దీపం పెట్టేసి ఒక కొంచెం దేవుని దగ్గర పీస్‌ఫుల్‌గా డేని స్పెండ్ చేయడం. ఆ డే అంతా కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటుంది, కామ్‌గా ఉంటుందని నేను బిలీవ్ చేస్తా. రిషికి కూడా అదే హాబిట్ చేసేస్తున్నాను. అండ్ బేసిక్ శ్లోకాస్ అంతే. పెద్ద శ్లోకాస్ అయితే ఏం చెప్పించలేదు. బేసిక్ శ్లోకాస్ మాత్రం చెప్పించినాను. We wanna taste the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts. మార్నింగ్స్ ఇంకా ఈ హడావిడి ఎప్పుడు ఉండేదే. వర్క్ అంటే మల్టిపుల్ టాస్క్స్ ఒకే టైంలో చేయడం. అండ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా పెట్టిచ్చేస్తున్నా. రిషికి ఏంటంటే కిచిడి అంత ఇష్టపడడు. మిల్లెట్స్ కిచిడి ఇష్టపడడు. సో, ఏం చేశానంటే ఇలా కొంచెం మిల్లెట్స్ కిచిడి అలాగే లెమన్ రైస్ 2 కలిపి ఇక్కడ పెట్టేస్తున్నా. ఈ లోపల రిషి కూడా అంతా రెడీ అయ్యి ఇక్కడ విభూది పెట్టుకుంటున్నాడు. ఒకటి స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. సో, విభూది పెట్టుకోవడం వల్ల మన నుదుటిన ఆయుష్ పెరుగుతుందంట. ఇది ఎంతవరకు నిజమో తెలీదు. బట్ నేనైతే చాలా బిలీవ్ చేశాను. అది రిషికి అలాగే హాబిట్ చేస్తున్నా. అండ్ రిషి బ్రేక్‌ఫాస్ట్ అయ్యే లోపల ఇక్కడ నేను లంచ్ బ్యాగ్ ప్యాక్ చేసేస్తున్నా. ఈరోజు బనానా ఇస్తున్నా. మాక్సిమం నేను స్నాక్స్‌లోకి ఫ్రూట్సే ఇస్తాను. అప్పుడప్పుడు ఇంట్లో చేసిన లడ్డూలుంటే లడ్డూ ఇస్తా. ఇంకా ఆప్షన్ లేదు అన్నప్పుడు మాత్రమే ఏదైనా ఔట్ సైడ్ ఇంకా బిస్కెట్స్ అలా తెప్పిచ్చిస్తాను గానీ, మోస్ట్‌లీ ఔట్ సైడ్ ఫుడ్ ఇంట్లోకి చాలా ఎక్కువ అలౌ చేయను. అప్పుడప్పుడు రేర్‌గా అంతే. అండ్ ఈరోజు ఏంటంటే ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు నోరు తీపి చేసుకొని వెళ్ళాలి అంటారు కదా! సో, నేను చిన్నప్పటి నింకాను నాకు ఇది ఫాలో అయ్యేవాళ్ళం. సో, అంటే చక్కెర వేసేవాళ్ళు. ఈరోజు ఎలాగో డేట్స్ ఉండని డేట్స్ ఇచ్చేసి, ఇయర్ మొత్తం హ్యాపీగా ఉండు, బాగా చదువు, గొడవలు పడొద్దు, గుడ్‌గా ఉండు ఇవన్నీ చెప్తుంటే రిషి నేనేం హాస్టల్‌కి వెళ్ళడం లేదమ్మా, నేను ఇంట్లోనే ఉంటా అని చెప్తున్నాడు. అండ్
8కి రిషికి వ్యాన్ వచ్చేసింది కాబట్టి స్టార్ట్ అయిపోయాడన్నమాట. సో, రిషి వెళ్ళిపోయినాక కొంచెం సేపు నేను ఫ్రెష్ అప్ అయ్యి అండ్ ఇక్కడ రెడీ అవుతున్నాను. ఆఫీస్‌కి రెడీ అవ్వాలి కాబట్టి. Just two hearts running wild. Never sleep, never stop. Every shot from the top. We're అండ్ నా కోసం ఇక్కడ శంఖ పుష్పాల వాటర్ చేసుకుంటున్నాను. జస్ట్ వాటర్‌లో ఫ్లవర్స్‌ని వేసి బాయిల్ చేసి తీసుకోవడం. అండ్ నాకిప్పుడు ఎలాగో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ టైం ఉంటది. ఈ లోపల ఒక మంచి బుక్ చదువుదాం. మార్నింగ్ హడావిడిలో బుక్ చదవలేదు. కాబట్టి ఇప్పుడు ఒక మంచి బుక్ చదువుదామని స్టార్ట్ చేశాను. ఈ బుక్ అయితే రీసెంట్‌గా చేశాను. దీని గురించి నేను కన్నడ ఛానెల్‌లో చెప్తాను. అండ్ ఇలా ఉంటుంది రిషి స్కూల్ స్టార్ట్ అయితే నా డే. సో, ఈ వీడియో గనుక ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ కూడా నాకు ఇంపార్టెంట్ అవుతుంది. ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి కూడా నాకు హెల్ప్ అవుతుంది. అలాగే మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఫైనల్‌గా నా ఇంకా వేరే వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.